షేక్ హీనా सर्टिफिकेट बीसी ఇంకా ఆరు ఆరు ఫిఫ్త్ ఆరో వార్డు వాళ్ళు కదా ఆరు ఆరు ఇంకెవరున్నారా ఏడు ప్రజాపాలనలో రాహుల్ గాంధీ రేవంత్ గారిని వీళ్ళని అవగాహనతోని పార్టీ అభివృద్ధి కోసం మాట్లాడినటువంటి ఈ వ్యక్తిత్వాల నుంచి విశ్లేషణ అయ్యి దాదాపు దశాబ్ద కాలం 15 సంవత్సరాలుగా వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి రిజర్వేషన్లలో ఎస్సీ బీసీ ఎస్టీ జనరల్ ఉమెన్ ఈ విధంగా 39 వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా వచ్చేటువంటి ఎన్నికల షెడ్యూళ్ళు దాదాపు 25 లోపల వస్తుందన్నటువంటి సమాచారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ సంబంధించినటువంటి 39 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఒక మంచి బృహత్తరమైనటువంటి ప్రణాళికతోని ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏవైతే ప్రజా అనుకూలంగా చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు కానీ 6 గ్యారెంటీలే కాకుండా బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు కానీ స్త్రీలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి చెప్పకుండానే మళ్ళీ పని కల్పించి దాదాపు 2 కోట్ల రూపాయల చీరలు ఇచ్చి కార్మిక వర్గానికి కానీ ఆసాములకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని అనుబంధ వస్త్ర వ్యాపార సంబంధాలకు ఒక పని కల్పించి మేమున్నామనేటువంటి ఒక భరోసానిచ్చి అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించి మళ్ళీ రొటీన్గా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి పని కల్పించి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలో ఉన్నటువంటి దాదాపు 81,000 చిల్లర ప్రజలు, దాంట్లో దాదాపు 80% ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికులు కానీ ఆసాములు కానీ కుటుంబాలు కానీ ఇవన్నిటికి కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అడిగినంతనే వెంటనే రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఆ రేషన్ కార్డులో సన్నబియ్యం ఇవ్వడం కానీ అలాగే పెన్షన్లు ఇవ్వడం కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి బకాయిలు చెల్లించి వాళ్ళకి కావాల్సినటువంటి శ్రామికంగా కావాల్సినటువంటి ఏ విధంగా పనిని కల్పించి ఇలా ఎన్నో రకాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే 39 వార్డులలో దాదాపు ఒక్కొక్క వార్డుకు 20కి తక్కువ కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఇలా ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నాయో అవందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలం కాదు. ఇలా ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క ప్రభుత్వం నుండి లబ్ధి పొందినటువంటి పరిస్థితి. ఈ విధంగా మాకెవరికి మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మాకు అడిగేటువంటి ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ వారికి ఎలాంటి అది లేదు. ఇలా సిరిసిల్ల లోకల్లో దాదాపు 300 పైసలకు బకాయిలు పెట్టి పారిపోయినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఇలా మళ్ళీ ఈ బకాయిలు చెల్లించి కార్మిక వర్గాన్ని కానీ వస్త్రదార ఉత్పత్తిదారులను కానీ ఆదుకొని బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలు ఆడుకున్నటువంటి ఏదైతే ఉన్నదో అది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలన చేపట్టడం నుంచి ఈ 2 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు తీసుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ప్రతి వాటిలో ఈ ప్రభుత్వ పథకాల వ్యతిరేకో చెప్పుకుంటూ అడిగేటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు. దీనికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో 85% సర్పంచులు ఇలా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వాళ్ళందరూ కూడా
వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ప్రజలు కూడా నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు బడుగు బలహీన వర్గాలకు లబ్ధి పొందేటటువంటి నమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితిలో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా కలిసికట్టుగా రేపు 39 వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా, ఈ మున్సిపల్ మీద కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ జెండా ఎగిరే విధంగా కార్యాచరణ తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ సన్నాహక సమావేశం ఈరోజు ఈ కార్యక్రమం రూపొందుతాం. దీని పెద్దల యొక్క అందరి ఆలోచనలతో ఎవరైతే గెలుపు దిశగా ఉన్నారో లేకుంటే ఇతరత్ర అన్ని విధాల వారి యొక్క అన్ని కూడా చూసి టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమం అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. అధిష్టానం ఏవైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ముంగడి వెళ్ళి కార్యాచరణ తీసుకుంటామని తెలియజేసుకుంటూ అందరి యొక్క ఎజెండా ఒకటే, సిరిసిల్ల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నటి వరకు గ్రామాల్లో గ్రామ సర్పంచుల ఎలక్షన్ల వరకు 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామంలో సుపరిపాలన జరగాలి, ప్రజాపాలన కొనసాగాలి అన్న ఉద్దేశం కొద్దీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికలు నిర్వహించారో ఆ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మెజారిటీ ప్రజలు యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యదక్షతకు గుర్తించి ప్రజా పరిపాలన, ఒక సుపరిపాలన ఏదైతే అందిస్తుందో దానికి అనుగుణంగా ఓట్లు వేసి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు మద్దతు ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదే మాదిరిగా ఇవాళ మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలనను, వారు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏ విధంగా ఘన విజయాన్ని అట్టిపెట్టారో అదే మాదిరిగా ఇవాళ పట్టణాల్లో కూడా పురపాలకల్లో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి త్వరలోనే. దానికి ఆల్రెడీ నిన్ననే క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. దానికి అనుగుణంగానే మొన్న జిల్లా కలెక్టరేట్లో రిజర్వేషన్లు కూడా నిర్ణయించడం జరిగింది. ఇవాళ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత అనేక మంది ఔత్సాహికులు ఇవాళ మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, ఈ పరిపాలనలో మేము సైతం భాగస్వాములవుతాం, ఈ సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న ఉద్దేశం కొద్దీ అనేక మంది ఔత్సాహికులు ఇవాళ పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి పైపెచ్చు ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది ఇవాళ మాకు అందరికీ కూడా. ఇవాళ అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా తీసిపోకుండా మేమందరం కూడా పోటీలో నిలబడడం జరిగింది. 9.5 సంవత్సరాల దుష్ట దురహంకార అవినీతి అక్రమ పరిపాలనలో సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఒక మారణ హోమం లాంటి నరమేధంలో కూడా ఉన్నప్పటికీ కూడా ఇవాళ అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించినప్పటికీ కూడా గత మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేసి మా సత్తా చాటడం జరిగింది. ఇవాళ అదే మాదిరిగా ఇవాళ కూడా రెట్టింపు ఉత్సాహంతో అధికారంలో ఉన్నాం కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో మేము చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు సిరిసిల్లలో ఆకలి చావులు ఉండకూడదు, ఆత్మహత్యలు ఉండకూడదు అని చెప్పి ఏదైతే అంత్యోదయ కార్డు ఇచ్చారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డుని ఎత్తేసింది. వాళ్ళ రేషన్ కార్డులను పక్కన పెట్టింది. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఏ విధంగా ఇవాళ ప్రజలను మోసం చేసి అవినీతి అక్రమాల ద్వారా డబుల్ బెడ్రూమ్లకు అలాట్మెంట్ చేసిన అవన్నీ కూడా తిరోధకాలు ఇస్తూ సిరిసిల్ల పట్టణంలోని ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో 180% మంది దిగువ భాగంలో ఉన్న వాళ్ళే, బీపీఎల్కు లోన్ ఉన్న వాళ్ళే. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అవసరం, ఇండ్లు అవసరం. ఈ సిరిసిల్ల పట్టణంలో ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ చేయలే. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక ఈ సిరిసిల్ల పట్టణానికి చేసింది ఏదైనా అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ బీవై నగర్ నుంచి మొదలుకుంటే ఇందిరానగర్ వరకు కూడా ప్రతి చోట కూడా ఇచ్చిన పట్టాలు, ఇళ్ల పట్టాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళీ ఇవాళ ఎక్కడ లేని విధంగా ఎటువంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చింది. ఇవాళ ఇందిరమ్మ ఇళ్లను ఇలా మహిళల పెరిపించింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి, మహిళలను ఈ సమాజంలో తలెత్తుకునే విధంగా చేయాలని చెప్పి ఇవాళ యనుమల రేవంత్ రెడ్డి గారి పథకాన్ని కూడా మహిళల చుట్టే తింటారు. అదే మాదిరిగా ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ కూడా పేదవాడి
ముందున్న కంచాన్ని తీసుకెళ్తే ఆ కంచాన్ని మళ్ళీ ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి ఆ రేషన్ కార్డుతో పాటు పేదవాడి కంచంలో కూడా సన్న బియ్యపు అన్నం ఉండాలని చెప్పి యనమల రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని కూడా ఇచ్చారు వాళ్ళ. దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఇవాళ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతుంటే చాంతాడంత ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా ప్రతి వర్గానికి కూడా అండగా వండుకుంటూ దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అండగా వండుకుంటూ ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో ఇవాళ పద్మశాలి ఓట్లను కొల్లగొట్టే మాదిరిగా గత ప్రభుత్వం పనిచేసింది. వాళ్ళను ఒక ఎలక్షన్లలో ఒక ఓటర్లను కేవలం ఓటింగ్ యంత్రాలుగానే వాడుకుంది గత ప్రభుత్వం. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే బతుకమ్మ చీరలను సిరిసిల్ల నిజంగా కూడా చేనేత పరిశ్రమకు ఆయువు పట్టు లాంటిది. అలా తెలంగాణ ప్రాంతంలో ఆ సిరిసిల్ల పద్మశాలిల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాదిరిగా సిరిసిల్ల పట్టణంలో ఆడపడుతులు కట్టుకునే బతుకమ్మ చీరల పేరు మీద సిరిసిల్ల నేతన్నల యొక్క కార్మికుల యొక్క సమర్థతకు ఇలా తలదించే మాదిరి చేసింది. వాళ్ళ బతుకమ్మ చీరలు ఏ విధంగా బజార్లకు వచ్చినాక ఈ ఆడపడుతులు ఏ విధంగా తలెత్తుకొని తిరుగుతారని చెప్పి నేను అడుగుతుంది కదా. ఆ బతుకమ్మ చీరలు బయటికి రాగానే తెలంగాణ ఆడపడుతులు ఏ విధంగా రోడ్లకు మీదకి వచ్చి ఏం మాటలు మాట్లాడినో మీ అందరికీ ఏర్పడు. కానీ అదే 375 కోట్ల బతుకమ్మ చీరలకు బకాయిలు పడితే ఆ బకాయిలు కూడా తీర్చినవైన ఆ 375 కోట్లను పెట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వాళ్ళను అదిరించి బెదిరించి ఓటు యంత్రాలుగా మార్చుకొని మళ్ళీ గెలుపుకు వాడుకున్నాడు. అయినప్పటికీ కూడా యనమల రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కూడా వెళ్ళి అడగగానే వారి బకాయిలు మనం ఇవ్వాల్సిందే, ఇస్తామని చెప్పి పెద్ద మనసుతో ప్రతి పైసా కూడా తీర్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది, యనమల రేవంత్ రెడ్డి గారిది, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ. మళ్ళీ ఏ రోజు మేము బతుకమ్మ చీర ఇచ్చిన మళ్ళీ ఈ రోజు మేము ఇందిరా మహిళా శక్తి చీరలు ఇస్తే ఆ చీరల నాణ్యతను ఒక్కసారి మీరే చూడండి. వాళ్ళ పత్రికా విలేకరుగా పాత్రికేయులుగా ఆ చీరకు ఈ చీరకు ఉన్న నాణ్యత ఇవాళ తెలంగాణ మహిళలు సగర్వంగా సమాజంలో తలెత్తుకొని తిరిగే మాదిరిగా ఆ చీరలను కట్టుకొని పండగలకు పబ్బాలకు పోతుండ్రు. ఇవాళ అటువంటి నాణ్యమైన చీరాన్ని, నాణ్యత గల చీరాన్ని సిరిసిల్ల పద్మశాలీలు నేస్తారని చెప్పి మళ్ళీ ఒక్కసారి ఇవాళ మేము సమాజానికి చెప్పినాం. ఇవాళ అంతేకాకుండా ప్రతి కార్మికులకు రావాల్సిన సబ్సిడీని, దాంతోపాటు యార్ను డిపోను కూడా తీసుకొచ్చి వాళ్ళకు యార్ను కూడా సప్లై చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళందరూ కూడా అండగా ఉంటుంది. ఇవాళ అలాగే చేనేత కార్మికులకు, చేనేత అన్నలకు కూడా రుణమాఫీ చేసింది. వాళ్ళ రైతన్నులకు ఏ మాదిరిగా చేసిందో రుణమాఫీ, చేనేత వ్యాపారులకు కూడా ఇలా రుణమాఫీ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న రాబోయే ఎలక్షన్లలో గెలుపే ఆధారంగా సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో అన్ని కోణాల్లో పరిశీలించి గెలుపే జయంగా టిక్కెట్లు ఇచ్చే దిశగా మా కార్యకర్తలందరితో కూడా మాట్లాడి వారిని ఒప్పించి మెప్పించి రాబోయే ఎలక్షన్లలో సిరిసిల్ల మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగరేసే దిశగా మా ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరూ తెలుసు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రంలో సిరిసిల్ల మున్సిపాలిటీని, వేములోడ మున్సిపాలిటీ రెండింటిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం, రైతుల అభ్యున్నతి కోసం చేసినటువంటి సేవలకు మీ మద్దతు, మీ ఆశీర్వాదం ఇచ్చి మరో 3 సంవత్సరాలు ఆ తదుపరి కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావడానికి అవకాశం ఉన్న సందర్భంలో మన ఈ 2 మున్సిపాలిటీని, జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 39 వార్డు కౌన్సిలర్లను, వేములవాడలోని 28 కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని నేను మీ ద్వారా సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఓటర్ మహాశయులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న ముందుగానే మాట సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు బీఆర్ఎస్, బీజేపీకి ఓటు వేయకూడదో కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇక్కడ సిరిసిల్లలో కానీ
వేములవాడలో కానీ బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు. అక్కడ కూడా వేములవాడలో బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చింది, బీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇచ్చింది. మరి ఇప్పుడు అధికారం ఉన్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి అవకాశాన్ని సిరిసిల్ల వేములవాడలో కాంగ్రెస్కి ఇవ్వమంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది. మీ బిడ్డలుగా మీ ఇక్కడ సేవ చేసేటువంటి క్రమంలో మన జిల్లాను ఈ 2 మున్సిపల్ అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడానికి కోసం చేసే ప్రయత్నంలో మీ చేతుని ఇవన్నీ కోరుతా ఉన్నాం. వారికి ఎందుకు ఓటు వేయకూడదంటే కార్మిక ధార్మిక క్షేత్రంలో వారు ఇచ్చిన హామీలన్నీ కూడా విఫలం చేసేది కాబట్టి వారు వైఖరిని ఎండగట్టడానికి ఈ ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి మద్దతుగా నేతన్నలకు పాత ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన 300 పైచిలుకు కోట్లను ఇస్తూనే యువరాజుగా చెప్పబడినటువంటి ఆ నాయకుడు పెట్టిపోయిన బకాయి మళ్ళీ ఏ విధంగా ఓటు అడుగుతున్నారు నాకు అర్థమవుతలేదు. ఇప్పించడమే కాదు, నేతన్నలకు చేతి నిండా పని కల్పించాలని బతుకమ్మ చీరలు ఈ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మహిళకు అందే చీర సిరిసిల్ల పట్టణం నుండి తయారు చేసి పంపించే కార్యక్రమం. ఓవైపు మన సిరిసిల్ల పేరు ప్రఖ్యాతులు తెలంగాణ వ్యాప్తంగా చెప్పే కార్యక్రమం, నేతన్నలకు చేతి నిండా పని కల్పించడము, కార్మికులకు ఉపాధిని కల్పించేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు అండగా ఎన్నికల్లో నిలబడడానికి ఓటు వేయమని కోరుతున్నాం. 30 ఏళ్ళైంది యాను డిపో తీసుకొస్తున్న వాళ్ళ కళ ఎందుకు మీరు నెరవేర్చలేకపోయినరు? మేము తీసుకుని వచ్చిన యాను డిపో అందుకు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలంటున్నాం. అప్రిల్ పార్కులో సమస్యలే, పవర్ లూమ్ సమస్యలే, కరెంటు బకాయిల సమస్యలే. ఈరోజు మీ అనాలోచిత నిర్ణయాల వల్ల నేతన్నల పరిశ్రమ తలలు పట్టుకొని మా పరిస్థితి ఏంది అనేటువంటి పరిస్థితుల్లో తలో దారి పట్టినటువంటి నేతలందరినీ ఏకం చేసి ఇక్కడ ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారిని పలుమార్లు కలిసి, తుమ్మల నాగేశ్వరరావుని పలుమార్లు కలిసి, పొన్నం ప్రభాకర్ గారు మేము రేవంత్ రెడ్డి గారితో ఈరోజు నేత పరిశ్రమను మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి సిరిసిల్లాలో ఏ వార్డుకు వెళ్ళినా మరమగ్గాల శబ్దాలు వినబడే విధంగా చేసినటువంటి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీకి ఈ 39 వార్డులు ఓటేయమని కోరుతున్నాను. ఇంతమంది మా మిత్రులు చెప్పిస్తారు, ఆనాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13,000 పైచీలకు అంత్యోదయ కార్డులు ఇస్తే మీరు వచ్చినాక తొలగించారు, అందుకు మీకు ఓటేయాలని అడుగుతా ఉన్నాం. సిరిసిల్ల ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అంటాడు. కానీ నేతలకు 300 కోట్లు బకాయి పెట్టిపోయాడు. ఈ బైపాస్ రోడ్ కరెంట్ బిల్లు కట్టకుండా గాఢాంధకారంలో సిరిసిల్ల పట్టణం పెట్టిపోయారు. నేను నిన్న భీముని మల్లారెడ్డి పెట్టిపోయాను, ఆంజనేయ స్వామి జాతర రమ్మంటే అక్కడ ఊరు గ్రామస్తులు వర్షాకాలంలో మాకు 3 మాసాలు దేవుడి దగ్గర ధూపదీపం నైవేద్యం పెట్టాడు కూడా వీల్లేదు, చుట్టూ నీళ్లు ప్రవేశించి ఒక బ్రిడ్జి కావాలని. ఎందుకు చేయలేవు నాయన? యువరాజు గారు 2వ స్థానం ఉన్నది. ఎగో మానాడు కింద చూసిర్రు 3 నెలల కింద వర్షాకాలంలో 3 హెలికాప్టర్లు తప్ప రైతులు మనం బయటికి తీసుకురాలేకపోయినాం. కాపీచీలు కూడా నిర్మాణం చేయలేకపోయినరే. ఎలా ఓటు అడుగుతారో అడుగుతాను నేను. మీ పక్కన రంగనాయక సాగర్ పూర్తి చేసుకున్నాడు హరీష్ రావు గారు. ఎగో మాట ఎందుకు పూర్తి చేయలేవు అంటున్నాడు. మలకపేట నుంచి ఎల్లారెడ్డిపేటకు పోయేసారి 7,000 ఎకరాలు ఎండిపోయే పరిస్థితులలో గిరిజన రైతులు వచ్చి ఈరోజు కోరితే మేము మలకపేట ద్వారా నీరు రిలీజ్ చేసాం. మలకపేట కూడా ఎలక్ట్రికల్ మోటార్కు సంబంధించిన 10 కోట్ల బిల్లు ఎగ్గొట్టిపోయారు. కాంట్రాక్టర్కు 10 కోట్లు ఇవ్వాలి, ఎగ్గొట్టిపోయారు. నీ వచ్చిన తర్వాత 10 కోట్లు కాంట్రాక్ట్కి ఇప్పించినావు. కల్లిగొట్ట సూర్యప్రదేశ్ 75 కోట్లు ఇప్పించినావు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందం, నేతల కళ్ళల్లో ఆనందం, ఈ విధంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నేను సిరిసిల్ల పట్టణ వేరడ పట్టణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ 10 ఏళ్ల పనులు జరిగిన తీర్థులపైన విమర్శ చేసుకోండి, ఈ 2 ఏళ్ళు జరిగిన పనులు విమర్శ చేయమని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ఆగుతుందని చెప్పని నేను అన్నారు. అంబేద్కర్ చౌక్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదని లెక్క పెట్టండి. 1000 కోట్ల రూపాయలతో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నాం. ఈ వేరే పట్టణ ప్రజలు కూడా ఎందుకు ఓటు వేయాలని చెప్పని ఆలోచన చేసి విమర్శ చేయమని జిల్లా కేంద్రం కాబట్టి వేరే పట్టణ ప్రజలు మీ ద్వారా కొడతా ఉన్నాం. తండ్రేమో కేసీఆర్ గారు వచ్చిన లగ్గం ఇక్కడే అయింది,
తక్షణం 100 కోట్లు ఇస్తున్న రాజన్నకు ఏటా 100 కోట్లు అన్నాడు, 500 కోట్లు అభివృద్ధి అన్నాడు. తండ్రి ఇచ్చిన మాట తనుడు తీర్చాలని లేదు. ఈ జిల్లాకు మంత్రి కాదా మీరు? తండ్రి మాట తప్పితే తండ్రిగా మీరు ఏటా 100 కోట్లు తెచ్చి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ పైన ఉండనా లేదా అని అడుగుతాం. రోడ్డు వెడల్పు మీరు 35 కోట్ల జీవో తెచ్చినాం, రోడ్డు వెడల్పు చేస్తామని మాట ఇచ్చి మా 50 సంవత్సరాలు మా ప్రజల కళ వేములవాడ ఏమైంది? ఓట్లు 3వ బ్రిడ్జి రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలో వేముల రాజన్న ఆలయం అభివృద్ధి జరిగినట్టు, అక్కడ 3వ బ్రిడ్జి ఉన్నట్టు, ఆ 3వ బ్రిడ్జి మీద కారు రైలు వెళ్ళినట్టుగా చూపించారు. వాస్తవంగా ఇప్పుడు 3వ బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది. వాస్తవంగా వేముల రాజన్న ఆలయం ఇప్పుడు జరుగుతుంది. 150 కోట్లు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టుకొని అందుకు వేరుల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి చెప్తున్నా. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకసారి అవకాశం, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ సిరిసిల్ల ఒకసారి అవకాశం. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. తద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకుపోవడానికి, మన మున్సిపాలిటీని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడానికి ఓ చక్కటి వేదిక ఈ ఎన్నికలు. అందుకే ఈ 2 మున్సిపాలిటీల ఓటర్ మహాశయులు దేవుళ్లాగా మేము వేడుకుంటున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. సిరిసిల్ల పట్టణం వర్షాకాలం వస్తే సంజీవని నగర్ నుంచి మొదలుకొని మొత్తం నీట మునగడం, ఇదేనా మీ అభివృద్ధి? ఈరోజు దానికోసం నిధులు వెచ్చించింది 18,70,00,000. ఈరోజు వేరే పట్టణంలో పెద్దూరు ప్రాంతం నుంచి సిరిసిల్ల పట్టణంలో 18,70,00,000, వేరే పట్టణంలో 15 కోట్లు. సిరిసిల్ల పట్టణంలో 18,70,00,000, వేరే పట్టణంలో 15 కోట్లతోటి వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. కనీస మౌలిక వసతులు అందులో భాగంగా ఇక్కడ ప్రతి వర్షాకాలంలో మునిగిపోతున్న సంజీవని నగర్ ప్రాంతం నుంచి శ్రీనగర్ కాలనీ ఏరియాకు ఈరోజు మీద పెద్దూరు నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో వాటి కోసం ఈరోజు మురుగు నీరును, వర్షపు నీరును ఊరు బయటకు పంపించేటువంటి దానికి నిధులు తీసుకొచ్చింది. ఎందుకు మీరు పట్టించుకోలేరు అంటున్నాం. మీ హయాంలో జరిగినటువంటి తంతు అందరికీ తెలుసు. నాకు బాగా గుర్తు, మున్సిపల్ చైర్మన్ మా సార్ చెప్పినట్టు 2% తీసుకుంటే తప్పలేదని చెప్పండి. కమిషన్ల కోసం కక్కుర్తి పడి నాణ్యత లేని కట్టడాలు కట్టేటువంటి మీరు ఈరోజు మాపై విమర్శలు చేసే విధంగా మాట్లాడేటువంటి మాటలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. సభ కాదని మాట చెప్తూ నేను ఇక్కడ ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇప్పటికే వేములవాడ మున్సిపల్కి సంబంధించి 1-to-1 మీటింగ్ కూడా అన్ని వార్డులు అయినాయి. అక్కడ కూడా నాయకులతో ఒక మీటింగ్ అయిపోయింది. ఇక్కడ కూడా పట్టణ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంబంధించి ముఖ్యులతో ఇక్కడ కూడా ఒక సమావేశం జరిగింది. ఎవరెవరు ఆశావాలు, అదేవిధంగా రిజర్వేషన్ వచ్చిన తర్వాత మరోసారి కూర్చుందాం అనుకొని ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఔత్సవికులందరూ ఎవరెవరు ఉన్నారు, ఏ వార్డు ఏ రిజర్వేషన్ చూసుకుని వారిని ఎంపిక చేసే బాధ్యత తీసుకోవడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య అతిథిగా ఏక మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నటువంటి మిత్రులు, అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ నాలుగు సత్యన్ గౌడ్ గారు, పట్నాసి ప్రకాశ్ అన్న గారికి బ్లాక్ కాంగ్రెస్ పెట్టి ఎస్సీసీఎల్, ఎస్సీసీఎల్, బీసీఎల్, మహిళా 9 వార్డులో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీల ద్వారా, 39 వార్డులో ఉన్నటువంటి బిఎల్ఏల ద్వారా, ఈరోజు 39 వార్డులో ఉన్నటువంటి మా సేఫ్స్ ద్వారా, మీలాంటి మిత్ర బృందం ద్వారా గెలిపే ధ్యేయంగా గెలుపు గుర్రాలని ఈరోజు ఎంపిక చేసి వారికి టికెట్ ఇచ్చి తద్వారా మున్సిపల్ గెలవాలని చెప్పి ఆలోచన ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. నేను మీ ద్వారా మరోసారి కోరుతా ఉన్నా, ఈరోజు సిరిసిల్ల పట్టణ ప్రజలను, వేములవాడ పట్టణ ప్రజల్ని ఈసారి మీ అమూల్యమైన ఓటును మీ వార్డులో నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ద్వారా మన ప్రాంతాల ఉత్పత్తుల్లో తీసుకొని పోదాం. మళ్ళీ చెప్తున్న ఇప్పటివరకు సిరిసిల్ల వేములవాడలో ఒకసారి బీఆర్ఎస్కి ఇచ్చారు మున్సిపల్ అవకాశం, ఒకసారి బీజేపీకి ఇచ్చారు, వేములవాడకు ఒకసారి బీజేపీకి ఇచ్చారు అవకాశం, బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి ఈ 2 మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పని నేను మీ అందరికీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తున్నా, వినతి చేస్తున్నా. 2 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి ఆలోచనతోటి, చక్కటి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించి తద్వారా ఈ 2 మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరడానికి సహకరిస్తారని చెప్పని ఆశిస్తూ భావిస్తూ మీ అందరికీ పేరున వినమ్రంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.